ఓట్ 2019 స్వాగతం. దేశం మొత్తం ఈరోజు మొదటి విడతగా జరుగుతున్న ఎలక్షన్స్లో అగర్ దేశం మొత్తం ఎక్కడ చూస్తుందంటే అది కేవలం నిజామాబాద్ వైపే. నిజామాబాద్లో ఒక చరిత్ర సృష్టించారు అక్కడ ఉన్నటువంటి రైతులు. నిజామాబాద్ నుంచి మా ప్రతినిధి బాల్కుమార్ నాతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. బాల్కుమార్, దేశం మొత్తం నిజామాబాద్ వైపు చూస్తోంది. E3 కొత్త రకం ఈవీఎంస్ అక్కడే వాడాల్సినటువంటి పరిస్థితి వచ్చేసింది. ఎలా ఉంది అక్కడ ఓటింగ్ సరళి, ఎట్లా ఉంది, ఓటర్లు ఉత్సాహం ఎలా ఉంది? ఈవీఎంలు ఏదైతే కొత్త ఎక్స్పీరియన్స్ అంటే దేశంలో ఏ ఓటరు లేనటువంటి ఒక కొత్త ఎక్స్పీరియన్స్ కేవలం నిజామాబాద్ ఓటర్లకు మాత్రమే ఈసారి దక్కింది. దాదాపు 178 ఎంత మొత్తం 185 మంది పోటీ చేసినటువంటి ఒక అద్భుతమైన క్షణం అక్కడ మనకు కనిపిస్తుంది. బాలా మరి కాబట్టి ఓటర్స్ బాలా. సో థ్యాంక్ యూ సార్. యావత్ దేశం మొత్తం కూడా నిజామాబాద్ వైపే చూస్తుంది. నిజామాబాద్లో 185 మంది అభ్యర్థులు బరిలో ఉండడం, 186 గుర్తులు కేటాయించారు. సో ఉదయం నుంచి కూడా ఓటర్లు ఆసక్తికరంగా పోలింగ్ కేంద్రాలకు వచ్చారు. అయితే 7 గంటలకే వాళ్ళు క్యూ కట్టారు. అయితే నిజామాబాద్లో ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో 8 గంటలకు పోలింగ్ స్టార్ట్ అయింది. దాంతో కొద్ది ఓటర్లు అయితే ఇక్కడ నుంచి వెనుదిరిగి వెళ్ళిపోయారు. చాలా చోట్ల ఈవీఎంల మొరాయింపులు అధికారులకు తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. ప్రస్తుతం మనం ఆర్మూర్ మండలం కోమన్పల్లి గ్రామంలో ఉన్నాం. ఇక్కడ కూడా 9:30 గంటల ప్రాంతంలో పోలింగ్ ప్రారంభమైంది. 8 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా గంటన్నర ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. చాలామంది 8 గంటల నుంచి వచ్చి ఇక్కడ ఓటు వేసేందుకు నిరసించే పరిస్థితి చూస్తున్నాం. ఇది ఒకటే విలేజ్ కాదు, చాలా విలేజ్లలో M3 మిషన్స్ అనేవి అధికారులకు మాత్రం చుక్కలు చూపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. చాలా చోట్ల మొరాయింపుల పరంపర కొనసాగుతుంది. కమ్మరిపల్లి మండలం అసకొత్తూరులో ఇక్కడ చాలామంది రైతులు తమ ఏజెంట్లుగా నియమించుకున్నారు. ఇక్కడ దాదాపుగా 240 మంది ఏజెంట్లు తమ అభ్యర్థుల తరఫున అక్కడే పోలింగ్ కేంద్రంలో బైఠాయించారు. సో ఇవన్నీ చూస్తుంటే దీంతో పాటు పోలింగ్ చాలా మంది మీ వెనకాల చూస్తుంటే ఎవరు కింద కూర్చున్నట్టు కనిపిస్తోంది. బాలా ఎవరు వాళ్ళు? బాలా నా వాయిస్ వినిపిస్తే మీ వెనకాల ఎవరు కూర్చున్నట్టు కనిపిస్తోంది అనుకుంటారు. కానీ ఇక్కడ ఓటు వేయడానికి సో ఇక్కడ అంటే ఓటర్ల కోసం ఓటర్లే సార్, వీళ్ళంతా కూడా ఓటర్లే. ఉదయం 8 గంటలకు వచ్చి ఇక్కడ క్యూ కట్టారు. కొద్దిసేపు ప్రారంభమైన తర్వాత మళ్ళీ ఈవీఎంలు మొరాయించారు. దీంతో అప్పటి నుంచి కూడా ఇక్కడనే క్యూ కట్టి పరిస్థితి. ఇక్కడ మనం మహిళలు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం. ఎన్ని గంటలకు వచ్చిన అమ్మ, ఏం జరిగింది? 8 వచ్చినాము, అది నడతాను లేదు, అందరం ఇట్లనే నేర్పడ్డాము. 8 గంటల నుంచి ఇక్కడ 8 గంటల నుంచి ఏమైనా సౌకర్యాలు ఎట్లున్నాయి ఇక్కడ? ఏమున్నాయి, ఇక గింతే ఉన్నది. సో మీరు ఎన్ని గంటలకు వచ్చారమ్మ ఇక్కడ? 8 గంటలకు ధూపాలు లేదు, అన్నం లేదు, ఏం లేదు, నిర్వడి అవుతున్నాము ఇక్కడ. మీరు అంటే ఏముండే అమ్మ, ఎన్ని గంటలకు వచ్చి ఎట్లా ఉంది ఇక్కడ పోలింగ్? లేట్ ఉన్నది పోలింగ్. ఎందుకు అంటే మిషన్ ఆగిపోయింది. మిషన్ ఆగిపోవట్లా లేట్ అయింది. నేను 11 గంటలకు వచ్చిన. 11 గంటలకు వచ్చిందంటే ఇక్కడనే ఉన్నా. అట్లా మాకు ధూప అవుతున్నది, ఆస్ట్ వస్తున్నచ్చుగా నిల్చుండుడికి వెళ్ళిపోయిండ్రు. ఇక సాతగానో లేదు వరకు దాకుంటారు అట్లా. మేము 9 వచ్చినాం. అన్నం లేదు, ఏం లేదు, ఇటు నిలబడ్డం కూర్చుంటున్నాం, లేకుతున్నాం. ఇక ఇంకా లైన్ అవి మిషన్ చేయబట్టి మంది అయిపోయింది. మిషన్ అయిపోయింది, మంది అయిపోయినాం. ఓకే సార్, చూడొచ్చు. ఇది చాలా విలేజర్స్ ఉన్నారు. చాలా ఉదయం నుంచే ఇక్కడికి వచ్చారు, ఓటేద్దాం, తమ ఓటు హక్కును వినియోగించుకుందాం వచ్చారు. కానీ చాలా చోట్ల ఈవీఎంల మొరాయింపులు ఇదే పరిస్థితి. మిషన్స్ అయితే సరిగా పనిచేయట్లేదు, మొరాయిస్తున్నాయి. తర్వాత అధికారులు వాటిని రీప్లేస్ చేస్తున్నారు. కానీ సమయం మాత్రం ఓటింగ్కు చాలా సమయం పడుతుంది. ఎందుకంటే 185 మంది అభ్యర్థులు బరిలో ఉండడం, వాళ్ళందరినీ వెతుక్కొని తమకు కావాల్సిన అభ్యర్థికి ఓటు వేయాలంటే కనీసం సమయం పడుతుంది. గతంలో కేవలం 1-2 మిషన్స్ ఉండేవి, ఇప్పుడు కేవలం 12 మిషన్స్ ఉన్నాయి. సో వాటన్నిటిని చెక్ చేసుకొని తమకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేయాలంటే పోలింగ్ కేంద్రంలో చాలా సమయం పడుతుందని చెప్తున్నారు. ఒక్కొక్కరికి కనీసం 5 నుంచి 10 నిమిషాల సమయం పడుతుంది. దీంతోనే పోలింగ్ ప్రక్రియ కూడా ఆలస్యంగా జరుగుతుంది సార్. అంటే బాలకుమార్, ఒక చిన్న కన్ఫ్యూజన్ నాకు. అభ్యర్థులు ఎక్కువ ఉండడం కారణంగా ఇప్పుడు 2-3 చెప్పారు. ఉదయం 8 గంటల దాదాపు ఇప్పుడు సమయం 11 గంటల 40 నిమిషాల దాకా వస్తుంది. దాదాపు 3 గంటల పైన సమయం వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తున్నారు. పోలింగ్ ప్రాసెస్ అంటే చాలా ఎక్కువ మంది, 185 మంది పైగా అభ్యర్థులు అక్కడ ఉండడం కారణంగా డిలే అవుతుందా? అంటే పోలింగ్ ప్రాసెస్ టైం తీసుకుంటుందా, లేకుంటే ఈవీఎంలు మొరాయించడం కారణంగా వీళ్ళు ఇంతసేపు నిలబడాల్సి వచ్చిందా? ఈవీఎంల మొరాయింపులే పోలింగ్ ఆలస్యానికి ప్రధాన కారణం. సో ఉదయం 8 గంటలకు ప్రారంభిస్తారన్నారు, కానీ చాలా చోట్ల కూడా 8:30 వరకు కూడా పోలింగ్ ప్రారంభం కాని పరిస్థితి. కొన్ని చోట్ల
10 గంటలకు ప్రారంభమయ్యాయి. సో ఈవీఎంల మొరాయింపులే అసలు సమస్య ప్రధాన కారణం. దీంతో పాటు ఇటు ఓటర్లకు అవగాహన కల్పించడంలో కూడా అధికారులు వైఫల్యం చెందారు. ఎవరికి ఓటేయాలి ఎలా వెళ్ళే పెద్ద బ్యానర్లు ప్రదర్శిస్తామన్నారు, కానీ పోలింగ్ కేంద్రాల్లో ఆ పరిస్థితి కనిపించడం లేదు. వెళ్ళిన ఓటరు చాలా గ్రామీణ ప్రాంతాల నుంచి వెళ్ళిన ఓటర్లు అయితే కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఓటింగ్ వేయడానికి ఎలా వేయాలి అంటే ఒక ఇళ్ళ ఆకారంలో ఇక్కడ పెట్టారు. 185 మంది ఉండటంతో 12 మిషన్స్ని అక్కడ పెట్టి ఎల్లాకారంలో పెట్టారు. దీనివల్ల కూడా కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. 2 కారణాలు కూడా పోలింగ్ జాప్యానికి కారణంగా మనం చెప్పుకోవచ్చు. విజువల్స్ చూస్తున్నాం. ధర్మపురి అరవింద్ నిజామాబాద్ నుంచి, అదేవిధంగా కవిత టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఇద్దరు తమ ఓటు హక్కును వినియోగించే విజువల్స్ చూస్తున్నాం. ఇంకొక విషయం చెప్పండి బాలా, 12 ఈవీఎం మిషన్లు, 140 ఎంతమంది పోలింగ్ ఏజెంట్ లోపల కూర్చున్నారు? కూర్చోవడానికి అసలు ప్లేసెస్ సరిపోతుందా? ఒక్కొక్కరికి ఒక్కొక్క క్యాండిడేట్కి ఒక్కొక్క ఇండిపెండెంట్ ఒక్కొక్క ఏజెంట్ అనుకున్నా కానీ ఎలా ఉంది పరిస్థితి? లోపల ఎట్లా ఉంటుంది అంటే మనం చూపించలేం విజువల్స్, కానీ మీరు లోపల వెళ్ళి చూసి ఉండొచ్చు. విజువల్స్ మనం అయితే చూపించలేం, కానీ లోపల పరిస్థితి ఏంటో బయటికి చెప్పండి మాకు ఒకసారి. అంటే చాలా చోట్ల రైతులు బరిలో ఉన్నారు. 178 మంది రైతులు ఉన్నారు, కానీ తమ ఏజెంట్లు మాత్రం రైతులు తమ వెంట తెచ్చుకోలేదు. కొన్ని చోట్ల మాత్రం అంటే కమ్మరిపల్లి మండలం అసకొత్తూరులో సుమారుగా 240 మంది ఏజెంట్లుగా అక్కడ పెట్టుకున్నారు. అక్కడ పెద్ద టెంట్ వేసి ఆ ఏజెంట్లను కూర్చోబెట్టారు. తమ ఓటు తమకే వేయాలని చెప్పి రైతులు అక్కడనే మొత్తం కూడా కూర్చున్న పరిస్థితి. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో తక్కువ మంది ఏజెంట్లు ఉన్నారు, కానీ ఇటు ఆర్మూరు, బాల్కొండ, జగిత్యాల, కొరుట్ల ఈ ప్రాంతాల్లో మాత్రం ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా టెంట్లు వేసి బయటే కూర్చోబెట్టాల్సిన పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది సార్. థ్యాంక్ యూ బాలా. మీరు చూస్తూ ఉండండి, ఎందుకంటే ఒక కొత్త ఎక్స్పీరియన్స్, ఒక కొత్త అనుభూతి మన దేశంలో ఎలక్షన్స్ స్టార్ట్ అయిన తర్వాత ఇప్పటిదాకా ఎక్కడ లేనటువంటి ఒక కొత్త ఎక్స్పీరియన్స్ నిజామాబాద్లో మనం చూస్తున్నాం. ఒక చరిత్ర సృష్టించారు నిజామాబాద్ సంబంధించిన పసుపు రైతులు. పెద్ద సంఖ్యలో దాదాపు 185 మంది నామినేషన్స్ వేసి అక్కడ ఒక పెద్ద చరిత్రను సృష్టించగలిగారు. అందరి దేశం దృష్టిని ఆకర్షించగలిగారు. మీరు కూడా ఒకసారి కన్ను వేసి ఉంచండి. ఏ మాత్రం మీకు చాలా కొత్త రకమైనటువంటి అనుభవం ఏదైతే ఉంటే మాతో పంచుకోండి. దాని ద్వారా మేము ప్రపంచానికి తెలియజేయడానికి ప్రయత్నిస్తాం. పాపారావు గారు, ఈ నిజామాబాద్ ఒక ఎలక్షన్స్ అంటే మనోడు చెప్తున్నాడు చాలా లేట్ అవుతుంది, ఒక అతని లోపలికి దాదాపు 5 నుంచి 10 నిమిషాలు టైం తీసుకుంటారని చెప్పేసి. అంటే ఒకటి ఏమవుతుందంటే అంత పెద్ద ఈవీఎం 12 ఈవీఎం మిషన్లు ఎలా ఆకారంలో పెట్టారని చెప్పేసి, పైగా అది దానిలో వెతుక్కోవటం కొత్త ఎట్లయినా ఇబ్బంది. వెతుక్కోవటం కొత్త చదువు తక్కువ ఉన్న వాళ్ళకైతే అది కొంచెం ఎక్కువ ఇబ్బందిగానే ఉంటుంది దానిలో వెతుక్కొని ఓటేయటం అనేది. రెండోది ఏంటంటే అంత పెద్ద ఇది ఉన్న ఈవీఎం, అన్ని ఈవీఎంలు ఉన్నప్పుడు ఒకటి ఆ మొత్తం దీనిలో గ్రూప్ బ్యాచ్లో ఒకటి ఫెయిల్ అయినా మొత్తం ఫెయిల్ అయినట్టే. అది అందుకని ఏంటంటే దానికి కంటిన్యూస్ రిప్లేస్మెంట్ కూడా మళ్ళీ అన్నీ కావాల్సి వస్తుందా, లేకపోతే ఒక్కదానికి మరి ఇది చాలా కాంప్లికేటెడ్ బిజినెస్ ఇదంతా. అసలు పోలింగ్ ఓటే ఇది అక్కడ వరకు బ్యాలెట్ పేపర్ ఎలా ఉండేదో బెటర్గా ఉండేదేమో, దీనికంటే చాలా బెటర్ బ్యాలెట్ పేపర్ అక్కడ. అది పెద్దది మనం ఊహించుకోవచ్చు. 180 మంది సపోజ్ నిజంగానే బ్యాలెట్ పేపర్ అంటే అది కూడా చాలా కష్టమే. కానీ దీనికంటే ఇప్పుడు ఈ మెషిన్ 16 మెషిన్లు 10 మెషిన్లు ఉన్నాయి కదా అక్కడ వరుసగా, వాటిలో ఒక మెషిన్ ఫెయిల్ అయింది అనుకోండి, నేను ఆ లిస్టులో ఉన్న వాళ్ళకే నేను ఓటే ఇద్దాం అనుకునే పేచి పెట్టుకుంటే ఎవరైనా పెంచి అంటే వాళ్ళకి ఇబ్బంది వచ్చి వాళ్ళు పేచి పెట్టుకుంటే చేయగలిగింది ఏముంది, మళ్ళీ మొత్తం ఆపాల్సిందే కదా. అతను ఓటేసిన దాకా మళ్ళీ రప్పించి చేయాల్సిందే కదా. ఒకసారి పోలింగ్ పర్సెంటేజ్ చూడడం కోసం అని చెప్పేసి సాదిక్ మా ప్రతినిధి రెడీగా ఉన్నారు. సాదిక్, మీ దగ్గర తాజా ఇన్ఫర్మేషన్ ఏంటి? సార్ 11 గంటల వరకు అంటే ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైంది పోలింగు. అయితే నిజామాబాద్ జిల్లాలో కాస్త లేటుగా అయింది, 8:15కు అక్కడ పోలింగ్ ప్రారంభమైంది. అయితే 9 గంటల నుంచి 9 గంటల వరకు వచ్చిన సమాచారం ప్రకారం 10.60% పోలింగ్ నమోదైంది. అయితే 11 గంటలకు కూడా కొన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ పర్సెంటేజ్ వచ్చింది సార్. మనకు పెద్దపల్లిలో 27.8% పోలింగ్ నమోదైంది ఉదయం 11 గంటల వరకు. నిజామాబాద్ జిల్లాలో 27.85% పోలింగ్ నమోదైంది. మెదక్ జిల్లాలో 36.8% పోలింగ్ నమోదైంది సార్. తర్వాత చేవేలులో 18.22 వరకు అయింది. మహబూబ్ నగర్లో 27% వరకు కూడా పోలింగ్ నమోదైంది. నాగర్ కర్నూలులో 30.16% నమోదైంది. వరంగల్లో 25.97% నమోదైంది. మహిబాద్లో 32.19% పోలింగ్ నమోదైంది. దీంతో పాటుగా ఖమ్మంలో 24% వరకుగా పోలింగ్ నమోదైంది ఉదయం 11 గంటల వరకు. అంటే ఇప్పుడు తాజాగా ఈ పర్సెంటేజ్ ఉంది సార్. ఓవరాల్గా పర్సెంటేజ్ కూడా చూసినట్టయితే మరికొద్దిసేపట్లో రాబోతుంది. ఎందుకంటే ఇంకా మల్కాజ్గిరి, సికింద్రాబాద్, హైదరాబాద్ లాంటి గురించి రావాల్సి ఉంది. అయితే హైదరాబాద్ నగరంలో, మహానగరంలో మాత్రం
పోలింగ్ కాస్త మందకొడిగా జరుగుతుందని కూడా అధికార వర్గాలు చెప్తున్నాయి. దీంతో అక్కడ పోలింగ్ పర్సెంటేజ్ తగ్గే అవకాశం ఉందంటున్నారు. దీంతో పాటుగా ఎన్నికలు సజావుగా జరుగుతున్నాయి. తొలుత కొంత ఈవీఎంలు మొరాయించినప్పటికీ ఆ తర్వాత సాఫీగా కొనసాగుతుంది. ఇక్కడ కూడా అవాంఛనీయ సంఘటన జరగలేదు, సాంకేతికమైనటువంటి సమస్యలు రాలేదని చెప్పారు. అయితే నిజామాబాద్ జిల్లాలో మాత్రం ఒక ఓటు వేసిన తర్వాత కేవలం ఒక 10 మినిట్స్ వరకు కూడా టైం తీసుకున్న నేపథ్యంలో, ఎందుకంటే అది 12 ఈవీఎంలను పెట్టారు కనుక వాటిని కనుక కొంచెం లేట్ అవుతుంది అనేటువంటి సాంకేతికమైన చిన్న సమస్య వస్తుంది. కాస్త పోలింగ్ లేట్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఏదైనప్పటికీ సాంకేతిక సమస్యలు ఎటు రాలేదు, కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది నిజామాబాద్ తప్ప ప్రశాంతంగా కొనసాగుతుందని కూడా సిఇఓ వర్గాలు చెప్తున్నాయి. సార్, మీరు చెప్పిన లెక్క ప్రకారం అయితే మెదక్లో 36%, మహబూబ్ నగర్లో మహబూబాబాద్ 35%, నాగర్ కర్నూలు 30%. ఇవన్నీ అంటే దాదాపు పెద్దపల్లి ఇవన్నీ కూడా దాదాపు 30 దగ్గర ఉన్నాయి. కానీ చేవెళ్ళ చూస్తే 18%. చేవెళ్ళ అనేసరికి హైదరాబాద్ ఈ కాన్స్టిట్యున్సీస్ రావడం కారణంగా అక్కడ తగ్గిందని భావిస్తున్నారు సాది? అంటే అన్నిటికంటే అంటే మీరు చెప్పిన దాంట్లో చేవెళ్ళ మాత్రమే అన్నిటికంటే తక్కువగా ఉంది, 18% మాత్రమే 11 గంటల వరకు. అవును సార్, అంటే ఇక్కడ మనకు చూసినట్టయితే చేవెళ్ళలో 18.2 అంటే 2.0% అంటే అక్కడ పోలింగ్ శాతం చాలా తక్కువగా ఉంది. కొంత అక్కడ సెమీ అర్బన్ ఉన్నట్టుగా ఉన్నది. కొంతవరకు అంటే పోలింగ్ పర్సెంటేజ్ కొంత ఆ తర్వాత పెరిగే అవకాశం ఉందని కూడా వర్గాలు అంటే ఈసీ వర్గాలు చెప్తున్నాయి. కొంత పోలింగ్ మందకొడిగా జరుగుతుంది, కొంచెం ఉధృతం అయ్యే అవకాశం ఉంది. సాయంత్రం అంటే 2-3 గంటల నుంచి కూడా పెరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. అయితే గత ఎన్నికల్లో చూసినట్టయితే చేవెళ్ళ నియోజకవర్గంలో భారీ స్థాయిలోనే పోలింగ్ నమోదైంది. ఈసారి కూడా అంతవరకే ఉండే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. ఏదైనప్పటికీ 11 గంటలకు మాత్రం చాలా తక్కువగా 18.20% మాత్రమే పోలింగ్ నమోదైంది. అత్యధికంగా మాత్రం మనకు 32% పోలింగ్ నమోదైంది మహబూబాద్ సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీలో నమోదైంది. సార్, ఏదైనప్పటికీ ఎన్నికల సంబంధించిన పోలింగ్ సరళి చూసినట్టయితే సాఫీగా జరుగుతుంది. హైదరాబాదు అదేవిధంగా కొంత సెమీ అర్బన్ సంబంధించినటువంటి ప్రాంతాల్లో మాత్రం మందకొడిగా సాగుతుంది. అది కొంత ఆ తర్వాత కొంచెం లేట్గా అవర్స్లో కూడా ఎక్కువ పుంజుకునే అవకాశం ఉన్నట్టుగా సిఇఓ వర్గాలు చెప్తున్నాయి. సార్, లాస్ట్ టైం కూడా చేవెళ్ళ చూసుకుంటే దాదాపు 64%, 2014 ఎన్నికల్లో 64% అక్కడ పోలింగ్ అయింది. మీరు చెప్పినట్టు పెద్దపల్లి, ఆదిలాబాద్, ఇంకా ఆదిలాబాద్ అయితే రాలేదు మన దగ్గరికి. నాగర్ కర్నూల్ ఎక్కడైతే 30% వచ్చిందో పోయినసారి తీసుకుంటే అక్కడ 76%. అంటే లాస్ట్ ఇయర్ ఏదైతే హయ్యెస్ట్ పోలింగ్ పర్సెంటేజ్ ఉందో సేమ్ ట్రెండ్ ఇక్కడ కూడా కనిపిస్తూ ఉంది. అంటే నాగర్ కర్నూలు ఇప్పుడు దాదాపు ఆల్రెడీ 30% కంప్లీట్ అయిపోయింది. కానీ పోయినసారి చూస్తే 76% నాగర్ కర్నూలు నుంచి పోయిన 2014 సంవత్సరం లోక్సభ ఎన్నికల్లో అయినాయి. అదే చేవెళ్ళ నాకు తెలిసి అంటే అర్బన్ హైదరాబాద్ సంబంధించిన కొన్ని అర్బన్ సెంట్రిక్ నియోజకవర్గంలో కనుక అర్బన్ నుంచి ఓటర్స్ రావడం కొంచెం డిలే చేస్తున్నట్టు కనిపిస్తోంది. అది కాకుండా ఒక 3 days హాలిడేస్ రావడంతో అందరూ పిక్నిక్ మోడ్లో వెళ్ళినట్టు కనిపిస్తోంది ఇక్కడ నుంచి చూస్తుంటే చేవెళ్ళ. సాది సార్, ఇప్పుడు అంటే 2014 ఎన్నికల్లో అప్పుడు అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు రెండు ఒకేసారి జరిగినాయి కనుక అప్పుడు అందరూ కూడా ఉత్సాహంగా చాలా అంటే లోకల్ క్యాడర్ కానీ మిగతా ప్రజలలో ఒక చైతన్యం కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక ఎక్కువ మొత్తంలో రెండు ఒకేసారి జరిగిన నేపథ్యంలో ఓటింగ్ పర్సెంట్ పెరిగింది. ఓటర్లు కూడా చాలా సంతోషంగా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. థ్యాంక్ యూ సాదిక్. యాక్చువల్గా లాస్ట్ టైం రజత్ కుమార్ సారీ చెప్పారు. బహుశా ఈసారి అవకాశం అవసరం లేదేమనిపిస్తుంది చూస్తుంటే, అంత సాఫీగా ఉందని చెప్తున్నారు మీరు. మనం నేరుగా వెళ్దాం రాజమండ్రి. అక్కడ